వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. వైఎస్ఆర్సీపీ ఆర్యూఎఫ్ రాయలసీమ అభివృద్ధి వేదికలకు సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ పార్టీ మాదిగ నాయకులకు మోసం చేసింది. ఆరూర్ రమేష్. సుల్తానాబాద్ లోని జవహర్ నగర్ లో చలివేంద్రం ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూర్ రమేష్. ఈ సందర్భంగా ఆరూర్ రమేష్ కోలాట బృందాలు, డప్పు చప్పులతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మాదిగలకు ఒక సీటు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మాదిగల పొట్ట కొడుతుంటే బీజేపీ పార్టీ ఆకలి బాధను తీరుస్తుంది. మీ అందరి ఆశీస్సులతో గెలిచి తీరుతా వర్ధన్నపేట నియోజకవర్గంకు మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని అన్నారు. కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోసం చేశారని కర్నూలు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆరోపించారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరపున ఆయన ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. సమ్మర్ క్యాపిటల్ లేదా వింటర్ క్యాపిటల్ ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ మినీ సెక్రటరీతో పాటు అసెంబ్లీని కూడా ఏర్పాటు చేయాలని గతంలో మేము డిమాండ్ చేశాము, కానీ ఆ డిమాండ్ ని వారు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాయలసీమ పట్ల మాకు పాలకులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని, ఓటర్లందరూ కూడా ఇవన్నీ గమనించి సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీటింగ్ ఉంటుంది, లంచ్ వస్తే నేను మీటింగ్ చేస్తాను. అక్కడ కాదా మీరు కూర్చోండి. వాళ్ళు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రెస్ వారు, మీడియా వారు నిరంతరం మా హక్కుల పోరాటానికి గత 24 సంవత్సరాల నుంచి మీరు మద్దతు ఇస్తున్నారు. మీరు కూడా మేము అభినందిస్తున్నాం. మీరు కూడా పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ కాబట్టి మీరు కూడా భాగం పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ నేను తీసుకుంటాను. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఏ సందర్భంలో నేను పెట్టాను, ఎందుకు పెట్టాను అనేది కూడా చాలామందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే ముందు కానివ్వండి, ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి. ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు, మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు. మేము చూపించాం, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది. ఇది పెట్టండి, సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్, వైజాగ్లో ఒకటి, ఇక్కడ ఒకటి. మెయిన్ ఆఫీసర్స్ ఢిల్లీలోనే పెట్టండి. ఇప్పుడంతా కంప్యూటర్లో ఎట్లా టర్న్ చేస్తూ వచ్చేస్తాయి అన్ని పేపర్లు, అన్ని డీటెయిల్స్. ఒక 1 మంత్ ఇక్కడ కూడా అసెంబ్లీ పెట్టండి పోరాటం చేసాం. అది కాలేదు. హైకోర్టు బెంచ్ వచ్చింది, ఒప్పుకున్నారు. మరి జగన్ గారు హైకోర్టు ఇస్తామన్నారు. అది అయ్యే పని కాదని మాకు తెలుసు. కొంతమంది అడ్వకేట్లు వాళ్ళకు మద్దతు ఇచ్చారు, మేమురా మద్దతు ఇచ్చాం. వచ్చేది ఎందుకు కోరుకోవాలని. ఏది కానీ మనం నెగిటివ్ మాట్లాడితే ఇమీడియట్గా ప్రజల్లో వేరే సందేశం పోతుంది. మా ఆశ ఏమంటే ముందు బెంచ్ తీసుకొని మళ్ళీ హైకోర్టు పోరాడండి, బిల్డింగ్ మాత్రం హైకోర్టు లెవెల్లో కట్టండి. అది పోయా ఇది పోయా. సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున, జగన్ గవర్నమెంట్ తరఫున. మాకు ఆ ప్రతిపాదనే లేదు, హైకోర్టు ప్రతిపాదన లేదు. హైకోర్టు బెంచ్ వచ్చేది పోయా, హైకోర్టు అనేది ప్రతిపాదన లేదు. కొంతమందికి లాయర్లకు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాము అన్నారు, ఒక 3000.
అలా కొంతమంది 5,000 రూపీస్ అవంతా వేల మీద లెక్క పెట్టే నంబర్లు అవి కొన్ని సంవత్సరాలు ఇచ్చారు. దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. మీరు అది గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు. కానీ హైకోర్టు బెంచ్ హైకోర్టు వచ్చింటే ఎన్ని వేల మంది బతుకుతూ ఉంటారు, అది మర్చిపోతున్నారు. యాక్చువల్గా అవర్ డిమాండ్ సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టాలని. హైకోర్టులో సమయకాలంలో తెలంగాణలో హైదరాబాద్లో పెట్టమని మళ్ళీ అయినాక ఇక్కడ పెట్టండి అని. సౌత్ ఇండియా అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ విధంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ సాధించాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని క్లియరెన్స్ అంతా ఇప్పించి ఓట్లు అడగద్దండి. ఒకవేళ ఓట్లు వేస్తే మాకు సిగ్గులేనట్లే. మీరు చెప్పిండేవి చేయండి. దండిగా అడిగాం మేము. సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో మాజీ వార్డు సభ్యురాలు కొండ శ్రీధర్ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ ఎండాకాలం విపరీతమైన ఎండలు కొడుతున్న నేపథ్యంలో మాజీ వార్డు సభ్యురాలు కొండ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, అన్ని దానాల కన్నా అన్నదానం, మంచినీటి దానం చాలా పుణ్యమని, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అలాగే ఈ సమస్త జీవరాశులకు కూడా ప్రతి ఒక్కరూ మంచినీటిని అందించాలని కోరారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులోని జవహర్ నగర్లో ఇది మంచి షాపింగ్ ఏరియా. చాలామంది వస్తుంటారు కస్టమర్స్. వాళ్ళకు ఎండాకాలం కాబట్టి వాళ్ళ దాహాన్ని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సుల్తానాబాద్ పట్టణంలోని పాత సిటీ కేబుల్స్ అంది అంటే జవహర్ నగర్లో మొత్తం మహిళలు ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. ఇటుకు ఎక్కువ మంది జన సముదాయం ఉండే ఈ ప్రదేశంలో గత 10-15 రోజుల నుండి విపరీతమైన ఎండలు అంటే 40 డిగ్రీల పైబడి ఎండలు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా అక్షర తుతి మంచి రోజు. ఈ రోజు నుండి నీళ్ళదానం చేద్దామని మాజీ వార్డు సభ్యులు కొండ రైత శ్రీధర్ గారు వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం, నీళ్ళదానం. నీళ్ళదానం చేయడం వల్ల దాహంతో ఉన్న వారికి దాహం తీర్చడం వల్ల ఈ కడుపు చల్లకుండా అని చెప్పి వాళ్ళు దీవించిపోతారు. ఆ దీవెనలే మనకు 100 కోట్లతో సమానం. కాబట్టి ఈ ఎండ తీవ్రత తట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరు నీళ్ళు ఎక్కువ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పక్షులు, జంతువులకు కూడా మనం నీటి దాహాన్ని తీర్చాలి. ఎందుకంటే వాటి కూడా ఎట్లయితే మనమైతే భూమికి రావడానికి దేవుని ద్వారా ఎన్ని అనుగ్రహాలు తీసుకొని వీటికి వచ్చిన బాధ్యత కాబట్టి వాటిని కూడా సంరక్షించాలి. ఈ సుల్తానాబాద్ పట్టణంలో ఇలాగే గల్లీలలో ఎక్కడైనా కూడా చలివేంద్రాలు పెట్టి ప్రజల దాహాన్ని ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై దాడి చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సత్యం తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన బీసీ సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ 50 ఏళ్ల నుండి బీసీల కొరకు సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యపై దాడి చేయడం శ్రేయస్కరం కాదన్నారు. ఎన్నో స్కూళ్లను, కాలేజీలను గురుకుల పాఠశాలలో ఏర్పాటుకు చేసిన ఘనత ఆయనకే చెందుతుందని కొనియాడారు. రాబోయే రోజుల్లో బీసీలపై దాడి చేస్తే తిరిగి ఎదురు దాడి చేస్తామని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సత్యం హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నిన్న సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు. ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది. బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత 50 సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలాంటి దాడిలో తెగబడడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం.
అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి. కానీ మనం రాతి యుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ల దాడి చేయడం అనేది చాలా పాశవికమైన చర్య. మేము ఈ విషయంలో ఇలాగే ఇక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతి దాడిలో కూడా తెగబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. కృష్ణన్న ఏ పార్టీలో కాకుండా ఒక బీసీ నాయకునిగా బీసీ విద్యార్థుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, సామాజిక సమస్యలపైన, రిజర్వేషన్ల సమస్యలపైన 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఉద్యమ సూర్యుడు. అలాంటి వ్యక్తి పైన అక్కడ వస్తున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వస్తున్న విశేషమైన ప్రజాదరణను చూసి దాన్ని ఓర్వలేక కడుపు మంటతోటే ఇట్లా ఈ రకమైన దాడిని వాళ్ళు చేశారు. ఈ దాడిని చేసిన వాళ్ళని శిక్షిస్తూ అన్నకి ఇంకా ఎలక్షన్స్ టైంలో కానీ మిగతా కానీ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయనకి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుట్రలో పాల్గొనడానికి నటులంగా బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఈ కుట్రలో పాల్గొన్న వ్యక్తులని ఖబర్దార్ వ్యతిరేకులారా. సార్వత్రిక ఎన్నికల వేళ వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ఆకర్షించుకునేందుకు నేతలు పడరాని పాటలు పడుతున్నారు. వర్ధన్నపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించి ప్రజలకు వివరించారు. మరోసారి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోగస్ మాటలకు ప్రజలు మోసపోవద్దని ఈ సందర్భంగా ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీట్ నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతాన్ని నిరూపించుకో నీ భాషలోనే. కానీ రుణమాఫీ చేస్తా డిసెంబర్ అనే ఫస్ట్ సంతకం పెడతారు. చూడండి ఏం మాట్లాడుతాం. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్న ఉమ్మడి బ్యాంకు 2 లక్షల కోట్లు చాలా డిసెంబర్ రుణమాఫీ చేసిన ఓట్లు కాకపోతే నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఉమ్మడిపై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని 9 గంటలు నేను మార్పు చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా కారు పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరికీ మరొకసారి మనం చేస్తూ ఉన్నా. మరి దయాకర్రావు గారు 10 అవార్డులు తీసుకొచ్చారు. పల్లె ప్రాంతంలో 10 అవార్డులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దార్శనికంలో కూడా పల్లె ప్రాంతంలో నంబర్ 1 రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఏర్పాటు చేసుకొచ్చినటువంటి 10 అవార్డులే కాదు. ఈ వాళ్ళు కూడా చెప్పడానికి 10 కానీ 20 పెట్టాలి. 20 పెట్టే కూడా 19 మనకి వచ్చింది. అంటే ఆలోచించాలి. రాష్ట్రాన్ని నీళ్ళ తర్వాత విద్యుత్ చెట్లు కూడా ఆసరా పెన్షన్ల రూపంలో కూడా కళ్యాణ రూపంలో కూడా అనేక ఒక రోజంతా గడుపుతున్నాం. ఆ రోజంతా అనేక సందర్భాలను చూసిన తర్వాత ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. పంటలు పండకపోతే, నీళ్లు రాకపోతే, ఇక్కడ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతే, పంటలు పండకపోతేనే మొగులు చూసి రైతులు యువత వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఆ ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కాదు పోటీ చేయాల్సిందిగా కోరుతూ ఉంటాం. సిగ్గు లేదు. ఇప్పుడు ఏమంటారు? నీళ్ళు కావాలి. అప్పుడు నీళ్ళు వద్దు వరిపోతలు నీళ్ళు కావాలని కేసీఆర్. దయచేసి ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మన యొక్క కరెంటు లేదు, కష్టపడ్డది. మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఆ రోజు
గుర్తు తెచ్చుకోండి. నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం. ఈ ఆకేరు వారిలో సుట్ట నీళ్ళు ఇప్పుడు కూడా బంద్ అయ్యాయి. ఈ రోజు మనం కేసీఆర్ ఉన్నప్పుడు ఆకేరు వారు ఇంత పోయేది. కాలువ నీళ్ళు వదిలిపెడితే మన బాయిలలో నీళ్ళు ఉండేది, బోర్లలో నీళ్ళు ఉండేది. 24 గంటలు ఇచ్చాడు బాబు. అసలు ఓడగొడుతుంది. దయచేసి తను మస్తు శాఖలు చెప్పినట్టు ఆశపడ్డాం. 2000 పెన్షన్ ఇచ్చిండు. ఏ రాష్ట్రంలో 2000 ఇచ్చిందా? కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో 400 కంటే ఎక్కువ లేదు. పాప ముసలిలో 2000 ఇవ్వాలని పట్టుబట్టి ఇచ్చాడు. కేసీఆర్ పెద్ద కొడుకు అన్నారు. 4000 వాడు వరకే పెద్ద కొడుకు తీసేసి 40 ఏళ్ళ రాజకీయాలు ఉన్నా నాకు నచ్చిన వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు. ఒక ఎన్టీ రామారావు, రెండోది కేసీఆర్ గారు. ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎన్టీ రామారావు తెలుసు, మా పిల్లలు డాక్టర్ గుర్తు పెట్టారు. ఈ రోజు కేసీఆర్ వచ్చిన తర్వాత మహిళల కోసం ఆలోచించాడు, రైతుల కోసం ఆలోచించాడు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటండి, రేవంత్ ఎవరో కాదు, నా శిష్యుడే. మోసాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, జిమ్మిక్స్ చేస్తాడు. జనం అంతా నమ్మని మోసపోతే జనం మోని అంటాడు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, సిరిసిల్ల ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. నేతన్న చౌక్ వద్ద కేసీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో దేవుని పేరు ఉండాలని, జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు. రాజన్న ఆలయానికి కేంద్రాన్ని ఇక్కడి ఎంపీ బండి సంజయ్ ఏమీ అడగలేదని, మొన్న వచ్చిన ప్రధాని మోడీ ఏమివ్వలేదని మండిపడ్డారు. చేనేత కార్మికులు అంటే బీజేపీకి లెక్కలేదని, చేనేత మీద జీఎస్టీ విధించిన ఏకైక ప్రధాని మోడీ అని, బీజేపీ ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం కూడా రాష్ట్రంలో ఒక ఇంటికి రాలేదని విమర్శించారు. అశోక్ కుమార్ లాంటి రచయిత ఉన్నాడు, ఇక్కడ మేధావులు ఉన్నారు, తెలుగు కల వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది, నేను ఇక్కడ మొత్తుకోవచ్చు, నువ్వు అక్కడ మొత్తుకోవచ్చు. వాళ్ళు ₹1 కూడా నేను బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇవ్వలేదు. నేను ఒకటే మాట మీకు మనం చేస్తాను, మీ చేనేత కార్మికులు ఎక్కువగా నివసించే గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి. మానేరు నది ఎట్లా సజీవ నది చేసుకున్నామో, మిడిమానేరు ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతున్నారో దాన్ని మొత్తం ఎండబెట్టారు. మరి గోదావరి నది పోతే తెలంగాణకు ఒక ఆశ పోతే ఇక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి, ఏ విధంగా మనం బ్రతకాలి. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఏం చేయకుండా బట్టుగానే గాలి గత్తన ఓటేస్తామంటే మన బతుకులు కూడా గావరైతే తప్ప మనకు లాభం జరగదు. వెర్రి ఆవేశం కాదు, నినాదాలు చెప్పడం కాదు, మంచిగా ఆలోచించి చర్చించి, మీకు ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేనేత బిడ్డలకు మనవి, ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడ్చి పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతుకమని నేను బదిలాను. రాజులుగా అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు, పార్లమెంట్ లో కొట్లాడినారు. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు, ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు. ఒక అడ్వకేటు ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు, మీ అందరికి తెలుసు వారి సేవలు. వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు. కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి. మీ అందరిని నేను కోరుతా ఉన్నా, ఈ గడ్డ, ఈ కరీంనగర్ గడ్డ, నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంట్ మీద రాజీనామా చేశాను. మీరే అందరూ కూడా నాకు సర్ది కట్టి 2.5 లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి, గులాబీ జెండా గౌరవం కాపాడాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్లాల్సి ఉంది. మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుకుంటూ అడుగుతా, కోరుతా ఉన్నా. ఒక మాట ఆగా
ఒక మాట చెప్పాలి మీరందరూ, ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. సిరిసిల్ల జిల్లా ఉన్నానా పోవానా? సిరిసిల్ల జిల్లా ఉన్నానా? సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి. ఎందుకంటే తీసేస్తా అంటే కూడా అడ్డం పడి కొట్లాడేటోడు, యుద్ధం చేసినోడు కావాలి. మీరు నాకు బలాన్ని ఇస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది. ఇంతకైనా యుద్ధం చేద్దాం. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా, గోదావరి జలాలు కాపాడుకోవాలన్నా, మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా మునుపట్లెక్క బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్ళాలి. అక్కడ కూడా సభ ఉంది. కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటామని. జై తెలంగాణ. నంద్యాల జిల్లా బెతంచెర్ల పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంపాల సైదుల్. వారు మీడియాతో మాట్లాడుతూ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో ఎంపీగా గెలిపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గానికి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని మంచి 1,00,000 మెజారిటీ తోటి కంపల్సరీ గెలిపిస్తాము. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్గా తీసుకున్నాడు. ప్లస్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి ఆదేశాల అనుసారం మా ఊర్లో మంచిగా ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానించి 6 గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయి. కరెంటు బిల్లు ఫ్రీ అవుతుంది, 0 బిల్లు వస్తుంది. ప్లస్ బస్సు ప్రయాణాలు ఫ్రీ అవుతుంది. ప్లస్ రైతుల రుణమాఫీ కూడా 2 లక్షలది మాఫీ ఆగస్టులో 15 చేస్తామంటున్నారు. రైతు బంధు కూడా మొత్తం కంప్లీట్గా దాదాపు 90% రైతులకు రైతు బంధు జమ చేసిర్రు. అదేవిధంగా ఇది గ్యాస్ సబ్సిడీ 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఇక కంపల్సరీ ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి విలేజ్కి వస్తాయి. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు. మంచిగా మా విలేజ్లో తిరుగుతుంటే ప్రచారం ప్రజలందరూ కూడా మంచిగా సహకరిస్తారు. మంచిగా ప్రతి ఒక్కరు మంచిగా దగ్గర తీసుకొని మందిని మాట్లాడి మంచిగా కంపల్సరీ ఇస్తారు, మాకు అభయం ఇస్తారు, మాట ఇస్తారు. కంపల్సరీ మేము వాళ్ళ మాటను మేము కంపల్సరీ నిలబెట్టుకుంటాం. కంపల్సరీ బంపర్ మెజార్టీతో గెలుస్తాం. కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం భువనగిరి గిల్ల మీద అని చెబుతున్నాం. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజార్టీతోటి గెలవబోతున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రాజగోపాల్ రెడ్డి గారి అండతోటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అండతోటి ఘనమైన గెలుపు గెలవబోతున్నాడని మేము ఆకాంక్షిస్తున్నాం. రుణమాఫీ ఎప్పుడు చేస్తుండు రేవంత్ రెడ్డి రాగానే బస్ ఫ్రీ అయిపోయింది, మహిళలకు బస్సు ఫ్రీ అయిపోయింది. ఇంకొకటి కరెంట్ బిల్లు 0 కరెంట్ బిల్లు వస్తుంది. గ్యాస్ 500కే గ్యాస్ వస్తుంది. రైతు బంధు దాదాపు 90% కంప్లీట్ అయింది. రుణమాఫీ కూడా కాబోతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై రాజన్న, జై రాజన్న, జై రాజన్న, జై రాజన్న. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.